రైట్ గా మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ కి సంబంధించిన వార్త ఇది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల తేదీలను ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. నవంబర్ 3వ తేదీకి హర్యానా అసెంబ్లీ గడువు, అదేవిధంగా నవంబర్ 26కి మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుంది. హర్యానాలో అక్టోబర్ వరకు గడువు ఉంది. సెప్టెంబర్ 30 లోపు జమ్మూ కాశ్మీర్లోనూ ఎలక్షన్ పెట్టాలి. వీటన్నిటిపై కసరత్తు పూర్తి చేసింది ఈసీఐ. ఇవాళ తేదీలు వెల్లడించబోతోంది. ఈ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ జమ్మూ కాశ్మీర్ అధికారులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 30 లోపు అక్కడ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో అందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఉగ్రదాడుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న దానిపై గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని పోలింగ్ కు రెడీ అని ప్రకటించారు. ఇవాళ తేదీలపై ప్రకటన చేయబోతున్నారు. 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఉమ్మడి ఏపీ క్యాడర్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారి నళిన్ ప్రభాత్ ను నియమించింది కేంద్ర హోంశాఖ. దీంతో ఎలక్షన్ నిర్వహణకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామనే మెసేజ్ ఇచ్చినట్లయింది.